వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతదేహం ఇది ఇప్పుడు చాలా కలకలం రేపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఏం జరిగింది, దీని వెనుకాల ఎవరెవరు ఉన్నారు, నిజాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అసలు ఏం జరిగింది, ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇది నిజంగానే ఇన్సిడెంట్ అయినా? ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోవడం బాధాకర విషయం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి నా తరపు నుంచి. నేనేమంటున్నానంటే, చనిపోయింది అందరికీ బాధాకర విషయం. ఇన్సిడెంటా యాక్సిడెంటా ఎలాగా అనేది పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొన్ని కోణాల్లో కొన్ని తప్పులు జరిగాయి, ఇన్వెస్టిగేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయనేది మాత్రం గుర్తించడం జరిగింది. అక్కడ చెక్కలు ఎందుకు ఉన్నాయి, చెక్కలకి బ్లడ్ ఎందుకు ఉంది, అక్కడ బండి మీద మొత్తం బ్లడ్ ఎందుకు వచ్చింది, అక్కడ మొత్తం టోటల్గా ఒళ్ళంతా బాగా ఉండి ముఖం మీద ఎందుకు గాయాలు వచ్చి సంథింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అయితే టోల్ కట్టగాడ అంత స్లోగా హెడ్లైట్ వేయకుండా ఒక లైట్ మాత్రం వేసుకుంటే అసలు నేను నడవలేను అన్న పరిస్థితుల్లో ఆయన వస్తున్నప్పుడు అంత ఫాస్ట్గా మళ్ళీ ఇంకొక 20 నిమిషాల తర్వాత పాస్ ఆన్ అయ్యాడు. అయినా అది వేరే తిరిగి అయినా అనుకుంటాను నేను పాస్ ఆన్ అయ్యాడు. అయితే ఇది ఏదో సంథింగ్ నేను అంటుంది ఏంటంటే, ఒక్క టోల్ గేట్ కంటే ఒక 10 కిలోమీటర్ల లోపల ఏదో సంథింగ్ జరిగి ఉండాలి. మనం టోల్ గేట్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ముందట హెడ్ లైట్ ఉంటుందో ఆ హెడ్ లైట్ వెలగకుండా సైడ్ ఇండికేటర్ వేసుకొని రావడము, తోచుకుంటూ రావడము, ఇన్సిడెంట్ అంతా చూస్తుంటే అంటే అక్కడ కూడా బిఫోర్ ఏదో జరిగి ఉండాలి. ఆ బిఫోర్ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పోలీసులు బయట పెట్టలేదు. ఒకటి. రెండో విషయం, ఇంకొక అనుమానం ఏంటంటే, రాత్రి 11:40 ఎంతకో ఆయన చనిపోయాడు. దాన్ని ఉదయాన్నే 9 గంటలకు పోలీసులు చూశారు, నిదానంగా గవర్నమెంట్ హాస్పిటల్ చూశారు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్. ఆయన ఆల్రెడీ ఒక బోధకుడు, ఒక మతానికి ఒక నాయకుడు, పెద్దోడు. ఆయన సెలబ్రేట్ అయినప్పుడు మనం ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత అక్కడ ఉన్న సీఏ మీద, ఎస్ఏ మీద ఉంది. వాళ్ళు లేజీగా తీసుకోవడం, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో పడేయడం, అసలు ఎవరికి సమాధానం చెప్పకపోవడం, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం లక్షల మంది మొత్తం టోటల్గా క్రైస్తవ సోదరులు అందరూ వచ్చి మొత్తం టోటల్గా ఒక మతాన్ని కించపరిచే విధంగా రావడానికి కారణం ఏమైంది? పోలీసులు చేసిన వ్యవహారం. అది సాయంత్రం 6 గంటల దాకా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి, లోకేష్ గారు రియాక్ట్ అయిన దాకా అక్కడ రాజమండ్రి ఎస్పీ గారు అసలు రియాక్ట్ కాలే. నెంబర్ 1. రెండోది, అక్కడ కొన్ని వేల మంది పాస్టర్లు వచ్చారు. వచ్చి అంటే వేల మంది అంటే ఒక్కొక్క భాష, కానీ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు వచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఒక్కొక్క పాస్టర్ దగ్గర ఒక 50 మంది 100 మంది ఉంటారు దైవ సేవకులు. అలాంటిది అంతమంది వచ్చి పాపం ఉన్నారంటే వాళ్ళని మీరు ఎంత దాకా గౌరవించాలి? ఓకే, ఏది ఏమైనా జరిగిన సిచ్యువేషన్లో ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది మర్డర్ అని అనుమానాలు రావడానికి కొన్ని అనుమానాలు లేవనెత్తారు కొంతమంది. ఎందుకని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇంకా హోల్డ్ చేసి ఉంచుతున్నారు అంటే దీని అంతటి కారణం ఏమై ఉంటుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే తెలియపరచాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవాళ సాయంకాలంకి ఇస్తా అంటున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ భాగం. కొన్ని ఇన్వెస్టిగేషన్లో భాగం. ఆ కారు ఏదో రెడ్ కారు వచ్చింది అంటున్నారు. ఆయనకు ఆల్రెడీ థ్రెట్ ఉంది. ఆయన థ్రెట్ ఉండడానికి కొన్ని మతాలతో ఆయన విభేదం ఉంది, కొన్ని మతాలతో ఆయన ఇబ్బంది ఉంది. ఇవన్నీ మళ్ళీ ఎక్సెట్రా అయితే ఆయన చంపారా పాపం, ఆయన యాక్సిడెంటా మనం ఖండించాల్సిన విషయం ఉంది. రెండోది, నేనేమంటానంటే, చంపబడ్డారా చంపలేదనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో నిరపక్షపాతంగా తేల్చాలి. కానీ ఈలోగా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, వాళ్ళు లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, అక్కడ లోకల్ ఆదిరెడ్డి వాసు గారు రియాక్ట్ అయ్యారు, అక్కడ అధ్యక్షురాలు ఎంపీ బీజేపీ ఆమె ఒక్కటి కూడా ఇప్పుడు వివరణ కూడా ఇవ్వలేదు. ఖండించడం పక్కన పెడితే ఒకటి. రెండోది, సోమ్ వీర్రాజు గారు ఆయన ఇప్పటికి వచ్చి అసలు అయ్యో సానుభూతి కూడా తెలపలేదు. రాజమండ్రి ఎమ్మెల్సీ గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం, ఆయన సనాతన ధర్మం అంటే గొప్పగా చెప్తారు. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటో తెలుసునా? అన్ని మతాలని గౌరవించు,
అన్ని మతాల్ని మనం పలకరించు, అన్ని మతాల్ని మనం గౌరవిస్తూ ముందుకెళ్ళడమే సనాతన ధర్మం. ఎదుటి వాళ్ళని మనం కించపరచడం కాదు కదా. అలాగని హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మనం అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా దాని మీద రియాక్ట్ అవ్వలేదు. ఒకటి విషయం, ఇవన్నీ అయిపోతే ప్రవీణ్ పగడాల గారి దాంట్లో ఆయన బోధకుడుగా ఒక బైబిల్ని సేవకులకి వివరించే విధంగా ఆయన కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి అభిమాని అవ్వచ్చు. నేనేమంటానంటే మీ బైబిల్ మీకు గొప్పది, హిందువుల భగవద్గీత వాళ్ళకి ఎంత గొప్పదో, మీది ఎంత గొప్పదో బైబిల్ వాళ్ళకి భగవద్గీత కూడా అంతే గొప్పది, ఖురాన్ కూడా వాళ్ళకి అంతే గొప్పది, మహమ్మద్ ప్రవక్త కూడా అంతే గొప్పవాళ్ళు. మీకోసం మీరు గొప్పగా చెప్పండి, మీ దేవుడి కోసం చెప్పండి, మీకోసం బోధించండి, మీ దేవుడి కోసం మొత్తం బోధించండి. కానీ ఎదుటి వాళ్ళని కించపరచద్దు. మీకు బైబిల్లో కానీ ఎక్కడ కానీ ఎదుటి వాళ్ళని కించపరచమని, ఎదుటి మతాన్ని కించపరచమని కానీ ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. అదేవిధంగా తన వైఫ్ కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. జెసికా గారు తను కూడా మాట్లాడడం జరిగింది. తప్పు చేసింది ఎవరైనా సరే అతను తెలిసాకైనా సరే మేము క్షమిస్తాము, ఎందుకంటే మేము శాంతి పరులము, మేము శాంతిగానే ఉంటాము అని చెప్పేసి తను అలా చిన్న రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో మీరేమంటారు దానిపైన? ఓ ఆమె ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు, ఇది ఇది ఆయన ప్రవీణ్ పగడాల గారు చాలామంది మీద కొన్ని మతాల మీద మాట్లాడేటప్పుడు, కొన్ని మతాలకు కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు రియాక్ట్ అయ్యి ఉంటే, ఆ రోజు మాట్లాడి ఉంటే, ఆ రోజు ఈ మతం కోసం మనం మాట్లాడకూడదు, మన మతం కోసం, మన బైబిల్ కోసం, మన దేవుడి కోసం మనం వివరించి చెప్పండి, మన దేవుడు గొప్పవాడు అని చెప్పండి. ఎదుటి వాళ్ళని మనం కించపరచకూడదు, మన దేవుడు మనకి ఎదుటి వాళ్ళని గౌరవించు, మనల్ని మనకు చెప్పమని అన్నాడు తప్ప శాంతిని పాటించు అన్నాడు. శాంతిని పాటించు, స్థాపించు, శాంతి రూట్లో వెళ్ళమన్నాడు. ఎదుటి వాళ్ళని మనం గౌరవించమన్నాడు. మనకి ద్రాక్షరాశం ఎందుకు ఇస్తారు? మన అందరినీ కూర్చొని చర్చలో ఆదివారం ఎందుకు కూర్చుంటాం? అక్కడ ఎవరిని ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పేదవాళ్ళు, కులాలు, మతాలు అతీతంగా మనం అందరం ఒకటై మన ద్రాక్షరాశం మనం నోరు పెట్టి తీసుకోవడానికి మనందరూ ఒకటే అని చెప్పడం కోసం, కలయిక కోసమే మనం అది పెట్టాం కదా. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ రోజు మీరు హిందూ ఓన్లీ చాలామందిని ఆయన భగవద్గీతలో కొంతమందిని ఆయన కించపరిచాడు, తప్పది. నేను చూశాను వీడియోలు, నాకే అసభ్యంగా అనిపించింది, అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. తర్వాత మహమ్మద్ ప్రవర్తన ఎవరితో మాట్లాడుతూ ఆయన ఎవరో, అంటే నేనేమంటున్నానంటే మనం బోధించే వాళ్ళము మన దేవుడి కోసం ఎదుటి వాళ్ళకి బోధించాలి తప్ప ఎదుటి వాళ్ళకి కించపరచకూడదని మన బైబిల్లో లేదా? మనం ఆ రోజు మీరు జెసికా గారు ఆ రోజు ఆ ఆయన మీద మీరు ఖండించి ఉంటే, మాట్లాడుంటే, ఈ పాస్టర్లందరూ ఈ బ్రదర్స్ అందరూ ఎదుటి వాళ్ళు మనం కించపరచదు, మన దేవుడి కోసం మన గొప్పవాడిగా మనం చెప్పుకుందాం అని చెప్పుంటే సరే ఇక్కడ ఇంతమంది ఈరోజు ఆయనకి ఒకవేళ నిజంగా కానీ ఏమైనా జరుగుంటే అది మన ఆ రోజు ఆ క్షమాపణతో కోరేదేమో, అయిపోయేదేమో. అంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఆయనకే కాదు, ఏ మత పెద్దలకి కరెక్ట్ కాదు. అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. హిందువుల్లో చాలామంది ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు కోసం తిట్టిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా తప్పే అంటున్నాను. కానీ దాన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? పోలీసులు క్రైస్తవ సోదరులు ఒక మైక్ పెడితే అరెస్ట్ చేస్తారు, క్రైస్తవ సోదరులు ఒకరు బోధిస్తే అరెస్ట్ చేస్తారు, క్రైస్తవ సోదరులు రోడ్డు మీద వెళ్తే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు మొత్తం టోటల్గా ఇది హిందూ రాష్ట్రం కాదు, హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. అంటే అన్ని మతాలు, అన్ని కులాలు బతకాలి. అందుకనే నేనేమంటానంటే మనం రెచ్చగొట్టించుకొని మనం మాట్లాడకండి, కరెక్ట్ కాదు. నేను హిందువులకు కూడా నేనేమంటున్నానంటే చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు చూశాను. ఇందాక ఒక ఆమె చూశాను నేను యూట్యూబ్లో, చచ్చిపోయాడు కదా అమ్మాయి హ్యాపీ. తప్పది. ఎదుటివాడు చనిపోయాడని చెప్పేసి ఆమె హిందూ ధర్మం కోసం ఏదో ఓకే అన్నాడు అనుకోండి, మనం క్షమించే గుణం ఉండాలి తప్ప వాళ్ళు చచ్చిపోయాడు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు పొగరపడ్డావు కదా అని ఒక ఆమె ఎవరో యూట్యూబ్లో మాట్లాడుతుంది. తప్పది. నేనేమంటున్నానంటే
హిందూ వాళ్ళు ముస్లిం, మీ ప్రవర్తన మీ ఖురాన్ ఎంత గొప్పదో, మీ భగవద్గీత ఎంత గొప్పదో, వాళ్ళ బైబిల్ అంతే గొప్పది. కానీ మీరు ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు నేను ప్రవీణ్ గారిని కూడా, ఆయన మాట్లాడిన మాట పగడాల గారిని కూడా ఆయన కించపరిచే మాటలు తప్పని అంటున్నాను నేను ఎదుటి వారిని. ఇంకోటి, వాళ్ళ భార్య ఈ రోజు మాట్లాడిన మాట ఆ రోజు మాట్లాడుంటే, ఈ క్రైస్తవ సోదరులందరూ మత పెద్దలందరూ ఆ రోజు మాట్లాడుంటే తప్పు. మనదేంటి శాంతి స్థాపించడం, మన దేవుడు మనకు గొప్పగా ఉన్నాడు, మన దేవుడి కోసం మనం చెప్పలేదు, ఎదుటి వాళ్ళ కోసం మనకి ఎదుటి వాళ్ళని ప్రేమించు, ఎదుటి వాళ్ళని ఆస్వాదించు, ఎదుటి వాళ్ళకి మన దేవుడి కోసం గొప్పగా చెప్పు, అంతే తప్ప వాళ్ళ మతాన్ని వాళ్ళ మతాన్ని మనం అగౌరవపరచొద్దు. సరే, నిన్న మేము అక్కడికి కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని హిందువులు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది గొర్రెలు అని చెప్పేసి మమ్మల్ని కించపరుస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు అయితే మమ్మల్ని ఎన్నోసార్లు కించపరుస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఇలా మాట్లాడడం లేదు, ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా దానికి అనుకూలంగానే ఉంటారు, కానీ ఎప్పుడు కూడా మాకు ఇలా సపోర్ట్గా మాట్లాడరు అని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళ వర్షన్లో చెప్తూ ఉన్నారు. మీరేమంటారు దాని గురించి? నేను ఇప్పుడు ఇందాక మీకు అదే చెప్పాను. మీరు ఆ రాధా మనోహర్ దాస్ గారు అవ్వచ్చు, సో మెనీ పీపుల్ ఎవరైనా అవ్వచ్చు, ఎదుటి మతాన్ని కించపరిచేటప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు? ఎదుటి మతాన్ని మాట్లాడుతున్నప్పుడు, రోడ్డు మీద క్రైస్తవ సోదరులను బాధ కొడుతున్నప్పుడు, పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు, ట్రైబల్స్ ఏరియాలో పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఎందుకు పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు? గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే మైనార్టీస్ అంటే అంత చిన్న చూపా? మైనార్టీస్ అంటే అంత చిన్న చూపా? క్రైస్తవ సోదరులు అంటే అంత చిన్న చూపా? ఇది దాంట్లో వాళ్ళ దాంట్లో నిజాలు ఉన్నాయి, నేను కాదని చెప్పట్లే. అలాగని చెప్పి మనం ఇంకొకరు మనం కించపరచొద్దు అంటున్నాను నేను పాస్టర్లందరికీ నా విన్నపం ఏంటంటే, మన కోసం మనం గొప్పగా చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించిన కాక దేవుడు మనం నిలబెట్టాలి. దేవుడి కోసం మనం బోధిద్దాం తప్ప ఎదుటి వాళ్ళ దేవుడిని మనం కించపరచొద్దు అంటాను నేను. ఓకే, మిమ్మల్ని అన్న మాటలు వాస్తవమే, చాలామందిని వింటున్నాను, చాలామంది అంటున్నప్పుడు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మీద ఎందుకే గవర్నమెంట్ అంటున్నాను, ఇలాంటి మత విశ్వాసాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయండి, మీరు లోన్ అయ్యండి. అలాగని క్రైస్తవులు కూడా ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడొద్దు అంటున్నాను. అలాగే హిందువులు ఎవరైనా సరే ఇలా మాట్లాడే వాళ్ళు యూట్యూబ్లో ఇలా మనం రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు. అలాగే ముస్లిమ్స్ అయినా ఎవరు మాట్లాడకూడదు. ఎవరి మతం వాళ్ళకి చాలా గొప్పది అని మనం తెలుసుకోగలగాలి. ఎవరైనా సరే, నేను మొత్తం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ చెప్తున్నా, ఇది నేను ఒక్కరికే చెప్పట్లేదు. ప్రవీణ్ పగడాల గారిని ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆయన చనిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ చూస్తాం. ఆ వీడియోస్లో కొంతమంది హిందువులు ఇబ్బంది పెట్టినట్టుంది, కొంతమంది ముస్లిమ్స్ మాట్లాడినట్టుంది. తప్పు అంటాను నేను. అది వాళ్ళ భార్య మేము క్షమిస్తాము, మీరు ఆ రోజు ఆ మాటలు మీరు ఖండించుంటే బాగుందని నా బాధ, అంతగాని ఇంక వేరేదేం కాదు. ఓకే, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడా, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మనం తెలియపరుస్తాం. కానీ ఎంక్వైరీ అనేది నిష్పక్షపాతంగా జరగాలి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి ఆయన పిఠాపురం రాష్ట్రంలో ఎస్పీ ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ సీరియస్గా యాక్షన్ తీసుకోమని, అలాగే పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ అక్కడ, ఆమె కూడా సీరియస్గా తీసుకోమని తీసుకుంటున్నాం. బీజేపీ వాళ్ళకి మైనార్టీ ఓట్లు వద్దు, మైనార్టీ వాళ్ళ సంబంధం లేదు, మా హిందీ ఓట్లు గొప్ప అంటే అది కరెక్ట్ కాదు. మనం దేశం పాలిస్తున్నాం, రాష్ట్రం పాలిస్తున్నాం, అన్ని కులాలు అన్ని మతాలు అందరం ఒకటే, అందరినీ ఒకలాగే చూడాలి, ఒకలాగే జీవించాలి. అది పురంధేశ్వరి గారు కానీ, అదే సోము వీర్రాజు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చూసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించారు, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యారు, అనిత గారు కూడా చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, దయచేసి మీరు ఒక్కసారి రియాక్ట్ అవ్వండి. నేను అదే చెప్తున్నాను, చాలా ఇబ్బందికరంగా ఉంది. కింద స్థాయి పోలీసులు కానీ సీఐలు కానీ వీళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంటా పక్కన పెడితే దాని రియాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఆ రియాక్ట్ లేట్ అవ్వడం ఇంత దారిద్ర్యం కూడా జరిగింది కాబట్టి ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది సీరియస్గా తీసుకోండి, లేదా సిబిసిఐడికి అప్పచెప్పండి. సిబిసిఐడికి అప్పచెప్పి సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకోమని దయచేసి ప్రతి క్రైస్తవ సోదరులకి, హిందూ సోదరులకి, నేను ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నా, మన మతం మన గొప్పది, మన ఖురాన్ మన గొప్పది, మన బైబిల్ మన గొప్పది, మన భగవద్గీత మన గొప్పది. కానీ మనది మనం మాట్లాడుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ కోసం, ఎదుటి మతం కోసం మాట్లాడి మనం కించపరచకూడదు అనేది మళ్ళా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.